అందరికీ నమస్కారం. భగవద్గీతలోని 18 అధ్యాయములలో ఇప్పటి వరకు మన ఛానల్లో మొదటి 4 అధ్యాయములను వీడియో రూపంలో అప్లోడ్ చేయడం జరిగింది. ఇవాల్టి మన ఈ వీడియోలో భగవద్గీతలోని 5వ అధ్యాయం గురించి విందాం. వినే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో ప్రారంభిద్దాం. ఓ శ్రీకృష్ణ, నీవు కర్మ సన్యాసమును ప్రశంసించావు మరియు కర్మయోగమును కూడా చేయమన్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితంగా తేల్చి చెప్పుము. భగవానుడు పలికెను. కర్మ సన్యాస మార్గము మరియు కర్మయోగ మార్గము రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారితీస్తాయి. కానీ కర్మయోగము అనేది కర్మ సన్యాసము కంటే చాలా శ్రేష్టమైనది. దేనిని ద్వేషింపక, దేనిని ఆశింపక ఉన్న కర్మయోగులను నిత్య సన్యాసులుగా తెలుసుకొనుము. అన్ని రకాల ద్వంద్వములకు అతీతంగా ఉండి వారు భౌతిక బంధాల నుండి సునాయాసంగా విముక్తులవుతారు. అజ్ఞానులు మాత్రమే కర్మ సన్యాసము మరియు కర్మయోగము భిన్నమైనవి అని చెబుతారు. ఈ రెండింటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమును పొందవచ్చును అని యథార్థంగా తెలిసిన వారు మాత్రమే చెబుతారు. కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించడం ద్వారా కూడా పొందవచ్చును. కాబట్టి కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒక్కటే అని చూసినవాడే నిజంగా ఉన్నదున్నట్టుగా చూసినట్టు. భక్తియుక్తముగా పనిచేయకుండా పరిపూర్ణ కర్మ సన్యాసమును చేసుకొనుట చాలా కష్టము. కానీ కర్మయోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును. పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియ మనసులను నియంత్రణ చేసే కర్మయోగులు ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు. కర్మయోగములో దృఢ సంకల్పంతో స్థితులై ఉన్నవారు చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, వాసన చూస్తున్నప్పుడు, కదులుతున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, శ్వాసక్రియలప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, విసర్జిస్తున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు, కనులు తెరిచినప్పుడు, కనులు మూసుకున్నప్పుడు చేస్తున్నది నేను కాదు అని ఎల్లప్పుడూ భావిస్తారు. ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు. సమస్త మమకారాసక్తులు త్యజించి భగవంతునికి తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు తామరాకు నీటిచే తడి అవ్వనట్లు పాపంచే వారు తాకబడరు. యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధి కోసం మాత్రమే శరీరము, మనస్సు, ఇంద్రియములు, బుద్ధులతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అన్ని క్రియాకలాపాల ఫలములను భగవంతునికే అర్పితం చేసి కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు. అదే సమయంలో తమ కోరికల చేత ప్రేరేపింపబడి స్వార్థ ప్రయోజనం కోసం పనిచేసేవారు కర్మబంధములలో చిక్కుకుంటారు. ఎందుకంటే వారు కర్మఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు. ఆత్మ నిగ్రహము, వైరాగ్యము ఉన్న జీవాత్మ తాము దేనికి కర్త కాదని, దేనికి కారణం కాదని తెలుసుకుని ఈ యొక్క 9 ద్వారములు గల నగరంలో సంతోషంగా ఉంటారు. కర్తృత్వ భావన కానీ, కర్మల స్వభావం కానీ భగవంతుని చేత సృష్టింపబడవు. కర్మ ఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే వీటన్నింటినీ ప్రవర్తిల్లజేయును. సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఏ ఒక్కని పాపము లేదా పుణ్యకర్మల యందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము అజ్ఞానంచే కప్పివేయటం వలన వాళ్ళు భ్రమకు లోనవుతుంటారు. కానీ ఎలాగైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే అజ్ఞానము నాశనం చేయబడుతున్నదో అలా సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపజేసినట్టు వారికి ఆ జ్ఞానము పరమాత్మను ప్రకాశింపజేయును. తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైన వారు, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారు, ఆయనే పరమ లక్ష్యమని దృఢ విశ్వాసం కలవారు వారి పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలించబడి త్వరితగతిన మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు. నిజమైన పండితులు దివ్య జ్ఞాన చక్షువులతో ఓ బ్రాహ్మణుని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమదృష్టితో చూస్తారు. సమదృష్టి యందు సంపూర్ణ మనసుతో స్థితులైన వారు ఈ జన్మలోనే జనన మరణ చక్రమును జయిస్తారు. వాళ్ళు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు. కాబట్టి పరమ సత్యమునందే స్థితులై ఉంటారు. భగవంతుని యందే స్థితులై దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమునందు దృఢమైన అవగాహన కలిగి ఉండి మరియు భ్రమకు లోను కాకుండా ఉన్నవారు ప్రియమైనవి జరిగినా లభించినా పొంగిపోరు, లేదా ఏవైనా అప్రియమైనవి జరిగినా కుంగిపోరు. బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివారు ఆత్మయందే దివ్యానందాన్ని అనుభవిస్తారు. యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు.
ఇంద్రియ వస్తు విషయ సంపర్కం వలన కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా అవి యథార్థంగా దుఃఖహేతువులే. ఓ కుంతీపుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతం ఉంటాయి. కాబట్టి జ్ఞానులు వాటి యందు రమించరు. ఈ శరీరం విడిచిపెట్టక ముందే ఎవరైతే కామక్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో వారు యోగులు, మరియు వారు మాత్రమే నిజమైన సుఖ సంతోషాలు కలవారు. ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటారో, లోనున్న పరమాత్మకు ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో అటువంటి యోగులు భగవంతునితో ఏకమై భౌతిక ప్రాపంచిక అస్తిత్వం నుండి విముక్తులవుతారు. ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహాలన్నీ నిర్మూలించబడినవో, ఎవరి మనసులు క్రమశిక్షణతో ఉన్నవో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో అట్టి పవిత్రమైన వ్యక్తులు భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది భగవంతుణ్ణి పొందుతారు. నిరంతర ప్రయాస ద్వారా కామక్రోధముల నుండి బయటపడిన వారు, మనసును నిగ్రహించిన వారు, ఆత్మజ్ఞానంలో ఉన్నవారైనటువంటి సన్యాసులకు ఇహ పరలోకములలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది. అన్నీ బాహ్యమైన భోగ విషయముల తలంపులను త్యజించి దృష్టి కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి నాసికా రంధ్రములలో లోనికి వచ్చే బయటికి వెళ్ళే గాలిని సమముగా నియంత్రించి ఈ విధంగా ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి కామ క్రోధ భయరహితుడైన ముని సర్వదా మోక్షస్థితి అందే వసించును. సమస్త యజ్ఞములకు తపస్సులకు భోక్తిని నేనే అని, సమస్త లోకములకు అధిపతినని, మరియు సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడును అని తెలుసుకొనిన పిదప నా భక్తుడు శాంతిని పొందును. ఇది ఉపనిషత్తుల సారాంశం. బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని కర్మ సన్యాస యోగము అను 5వ అధ్యాయము. ఇప్పటి వరకు ఈ వీడియోని ఎంతో భక్తి శ్రద్ధలతో విన్న మీ అందరికీ నా ధన్యవాదములు. అలాగే భగవద్గీతలోని తర్వాత అధ్యాయముల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాను ట్యాప్ చేసి ఉంచుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన భవిష్యత్ తరాల వారికి పురాణాల గాథలు, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలియజేయడం మన బాధ్యత. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.